భార్యాభర్తలు. ఒకరు ఐఏఎస్, ఒకరు ఐపీఎస్. ఇద్దరు ఒకే చోట ఇంజనీరింగ్ చదివారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఐఐటి ఖరగ్పూర్ అంటే తెలియని వారు ఉండరు. ఒకరిది తెలంగాణ, మరొకరిది ఆంధ్రప్రదేశ్. ఒకరిది ఒడిశా క్యాడర్ కాగా మరొకరిది ఏపీ క్యాడర్ వచ్చింది. ఇరువురు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. గత సంవత్సరం చివరిలో వివాహం జరిగింది. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తున్నారు. వీరి ప్రత్యేకత ఏమిటి, ఎందుకు వీరి గురించి చెప్పాల్సి వస్తోంది? కొమ్మిన ప్రతాప్ శివకిషోర్ 2019 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. నెల్లూరు జిల్లా వరిపాడు మండలం చుంచులూరు గ్రామానికి చెందినవారు. చుంచులూరు జిల్లా పరిషత్ హై స్కూలులో 1 నుండి 8వ తరగతి వరకు చదువుకున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణాపురంలోని జవహర్ నవోదయ స్కూల్లో 9-10 తరగతులు చదివారు. నెల్లూరులోని నారాయణ కాలేజ్ లో ఇంటర్ చదువు పూర్తి చేసి ఐఐటి ఖరగ్పూర్ లో ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత 2018లో హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకొని కర్నూలు జిల్లాలో మొదట ఉద్యోగ ట్రైనింగ్ పూర్తి చేశారు. ఎమ్మిగనూరులోని పోలీస్ స్టేషన్ నుండి ఆయన ఐపీఎస్ ప్రస్థానం ప్రారంభమైంది. మొదట అక్కడే రికార్డుల పరిశీలన జరిగింది. తండ్రి కొమ్మి నారాయణ, తల్లి నిర్మల హృదయ్ ప్రశాంతి. తండ్రి ఉపాధ్యాయునిగా పనిచేశారు, తల్లి గృహిణి. పెద్దేటి ధాత్రి రెడ్డి. ఈమె మొదట ఐపీఎస్ కు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామంలో జన్మించారు. 2019లో ఐపీఎస్ సాధించి ఖమ్మం జిల్లాలో పనిచేశారు. ఆ తర్వాత ఐఏఎస్ సాధించాలనే పట్టుదలతో మళ్లీ పరీక్ష రాసి సివిల్స్ లో 46వ ర్యాంకు సాధించారు. 2020 అక్టోబర్లో సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. ఒడిశా క్యాడర్ కు ఎంపిక కాగా అక్కడి నుండి 2023లో ఏపీ క్యాడర్ కు బదిలీ అయ్యారు. మొదటిసారిగా పాడేరు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇద్దరు మొదట ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లా అయిన పాడేరులో ధాత్రి సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. చింతపల్లి ఐఎస్పీగా కిషోర్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలోనే ప్రధాని సిల్వర్ కప్ అందుకున్నారు. సమర్థుడైన యువ అధికారిగా పేరు తెచ్చుకున్న ప్రతాప్ శివకిషోర్ ను తాజాగా ప్రభుత్వం ఏలూరు జిల్లా ఎస్పీగా నియమించింది. గత ప్రభుత్వంలో వీరు ఏజెన్సీ ఏరియాలో గొప్పగా పనిచేశారనే పేరు సంపాదించారు. ఇరువురికి సేవ చేయాలనే ఆలోచన ఉంది. అప్పటికే వీరిరువురి వివాహమైంది. భార్యాభర్తలు కావడం వల్ల ఎక్కడికైనా వెళ్లేందుకు వెనుకాడేవారు కాదు. చింతపల్లి, పాడేరు 2 పూర్తిగా ఏజెన్సీ ప్రాంతాలు. అక్కడ గిరిజనులు కేవలం అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవిస్తుంటారు. ఇక్కడి పిల్లలకు ప్రతి ఒక్కరికి విద్య అందేలా వీరిద్దరూ చర్యలు తీసుకున్నారు. పిల్లలను పాఠశాలకు తప్పనిసరిగా పంపించే విధంగా తల్లిదండ్రులను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. 2016లో ఆమె ఆధ్వర్యంలోనే ఫీడ్ ఇండియా అనే ఎన్జిఓను స్థాపించారు. హైదరాబాద్ లోని హోటల్స్ లో మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి ఆహారం అందని నిరుపేదలకు పంచిపెట్టేవారు. ఇలా స్వచ్ఛంద సంస్థల సహకారంతో కూడా ఏజెన్సీలోని గిరిజనుల బాగోగులు చూసేవారు. వీరిపై గిరిజనులు కూడా అంతే విధంగా అభిమానం పెంచుకున్నారు. ఇద్దరు సేవా దృక్పథాన్ని అలవర్చుకున్న వారే. ఇద్దరు గ్రామీణ వాతావరణం నుండి వచ్చిన నేపథ్యం ఉంది. ఆ మూలాలు మర్చిపోలేదు. సివిల్ సర్వెంట్లుగా ఉన్నప్పటికీ ఎవరి వద్దకైనా చొచ్చుకొని పోయే మనస్తత్వం ఉన్నవారు కావడం విశేషం. అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి వీరిరువురిని టీడీపీ ప్రభుత్వం ఏలూరు జిల్లాకు బదిలీ చేసింది. ఏలూరు ఎస్పీగా కేపీఎస్ కిషోర్, ఏలూరు జాయింట్ కలెక్టర్ గా పెద్దేటి ధాత్రి రెడ్డి ఇటీవల బాధ్యతలు స్వీకరించడం విశేషం.